వస్తుందా? పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో బ్రహ్మమే సత్సంగం చేస్తుంది. బ్రహ్మమే అందరిలో ఉండి అనుభవింపచేస్తాం. పరమాత్మయే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నామా లేదా? అంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. బ్రహ్మం తప్ప ఏదైనా ఉందా చెప్పండి? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది ఉందా? ఆలోచించుకో. విడిగా ఏదైనా ఉంది అంటే పోనీ అది ఇది ఆలోచించుకోవచ్చు. ఎలాగా విధిలో ఏముందో అదే జరుగుతుంది. దాని గురించి మళ్ళీ ఆలోచించరా? అందులో సత్సంగులు బ్రహ్మాలు అందరికీ నమస్కరించుతుంది. పరమాత్మయే నేను అన్న ధ్యాసతో ఉండాలి. 24 గంటలు నువ్వెవరో అనగానే పరమాత్మ నేనే అంత నేనే అంత నేనే అంత. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాను అన్న భావంతో ఉండవలసిందే. ఆకర్షాసు ఎందువల్ల తెలియక అనేక జన్మలు ఎత్తాం. ఇప్పుడు తెలుసుకున్నాక ఇంక జన్మల గొడవ ఏముంటుందరా? ఇంక అస్తమానం ఎత్తుతానే ఉంటామా ఏంటి? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాండం తెలిసాక, తెలియక ముందు వేరు, మీకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కదా, తప్పు చేయకూడదు కదా. ఆలోచించుకోండి. వాక్కు దోషం రానివ్వకుండా బ్రతుకుతున్నాం కదా. మరి ఈ దేహంతో పరమాత్మే నేనన్న భావంతో అలా ఉండటమే కదా. దేహం లేకపోతే దేహిని తెలుసుకోండి. దేహం ఉండగానే ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేస్తాను. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటాను. ఎందువలన ఉన్నది నేనే, నాలోనే అన్నీ జరుగుతున్నాయి. సృష్టి స్థితి లయ మూలం నేనే అయినప్పుడు మూలంగా ఉంటుంది తప్పించి మమేకం ఎలా అవుతాను? నాయతోటి సృష్టింపబడి అన్నీ నశించి, మరి నాకేంటి? ఈ కాలం, ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ దేహాలు అన్నీ నేనే అన్నప్పుడు ఇంక నాకు దేని మీద ఉంటుంది? నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. చక్కగా ఆనందో బ్రహ్మగా ఉంటుంది. చిన్నాడి నుంచి చూస్తున్నారు కదా, పుట్టినరోళ్ళు అత్తరూపుడు ఎంజాయ్. ఊరికే వ్యవహారంలో ఒకసారి అలా అనేస్తాం అంతే. మరి వ్యవహారంలో ఉన్నాం కదా, దేహం ఉన్నంతకాలం నీటి మీద రాతలా ఉన్నాం కదా. పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉంటుంది. దేహం లేనప్పుడు ఎలాగే కుదరదు. దేహం ఉండగా ఎందుకమ్మా ఆయుర్దాయం క్షీణింపు చేసుకోవటం? ఎలాగైనా ఉన్నంతకాలం మంచి చేసుకో. ఆ మంచి ఏంటి? నేను పరమాత్మని, దేహాన్ని నేను కాదు అన్న భావంతో ఉండటం వలన నేనే అంతా నేనే అంతా నేనే అంతా సర్వకాల సర్వాస్తులేందును పరమాత్మే నేను, పరమాత్మే నేను. ఇంకా నాకు విడిగా ఏముందని మాట్లాడను. అయినా బ్రహ్మ అలా మాట్లాడింది, వినిపించింది, చెప్పింది. అన్నీ పరమాత్మే జరిపించున్నాడు. నాకేం పని?
విధిలో ఏముందో అదే జరుగుతుంది. అందు గురించి మనం విడిగా ఏమీ లేవని తెలిసాక ఇంకేముంటుంది చెప్పండి. పరమాత్మయే నేను తప్ప రెండు. రిలాక్స్గా రోజు ఇదే భావంతో ఉంటేనే మనం ఉండగలుగుతాం. లేకపోతే మాయతో మమేకమైంది. ఎవరి చరిత్రలో తెలుసుకోవటానికి విన్నాం, ఆచరణలో మనతో మనం ఉండాలి కదా. ఈ దేహం నేను కాదు, నాలో దేవుడు ఉన్నాడు. అనేక దేహాలు ఎత్తాను, అది నేను కాదు కదా, ఇది నేను అనుకోవటానికి అని తెలుసుకున్నాక ఇంక దేని ఎందు పరమాత్మే పరమాత్మే నేను తప్పలేండు. అసలు నేనుతో ఉండేవాళ్ళకి వేళ దీపావళిని, ఆ తర్వాత సంక్రాంతి, పెద్ద పండుగలని ఏమి ఉండవరా. ఉన్నది నేనే అన్నాక 24 గంటలు నాతో నేనే ఉంటాను. ఎరుపుతోటి అలా ఉంటాను ముందు, ఆ తర్వాత అది ఆ భావం కూడా పరమాత్మే నేనని అలా ఉంది. ఎల్లవేళ మనం ఉండేది ఏంటి? జన్మ మరణ చక్ర ప్రవాహంలో పడకుండా ఉండటమే. ఆలోచించు, జనన మరణ చక్ర భ్రమణంలో పడకుండా ఉండటమే మన గోల్. జన్మరాహిత్యమే మన గోల్. ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించాలి? ఏది జరిగేది ఉంటే అది జరుగుతూ ఉంటుంది, అంగీకరించాలి. మంచి చేయాలి, మంచి చూడాలి. దేహం ఉన్నసేపు కుటుంబ సభ్యులు చక్కగా దేహం పనులన్నీ అలా ఈ పాత్రతో చేస్తూ హాయిగా పరమాత్మని అందరిలోని అనంతాన్నే చూసుకుంటాం. అందరిలోనే ఉన్నది పరమాత్మే కదా. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాను అన్న భావంతో అలా ఉండటమే. పరమాత్మే నేను తప్పలేండి. ఆలోచించు, రోజు ఇదే మరణం. నా చిన్నప్పటి నుంచి అలా ఉండబట్టే కదా ఇంత రిలాక్స్గా ఉన్నాను. మీరు కూడా రిలాక్స్గా ఉండాలని. మీరెవరో నేనెవరో మీరే. మనం అందరూ ఏకాత్మ స్వరూపం. ఒక్కటే. ఆ ఒక్కటేగా మిగలాలి అంటే మనకి తెలుసున్న వాళ్ళు అడిగిన వాళ్ళకి తెలియజేయాలి. మనం తప్పు చేయకూడదు, మంచి మార్గంలో ఉండాలి. మనం ఉంటూ అడిగిన వారికి మార్గదర్శిగా మనం ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు సత్సంగులు అందరూ కూడా మరలా జన్మ లేకుండా ఈ జన్మనే ఆఖరి జన్మగా తీసుకునేటట్టుగా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందువల్లంటే ఈ దేహంతో సుఖపడుతున్నాను, పరమాత్మే నేను అన్న భావంతో ఉంటున్నాను కాబట్టి తప్పదో అందరికీ అనేక నమస్కారాలతో చూస్తున్నాను. అందరూ కూడా మీ దేశ సంబంధికులు, మిమ్మల్ని అడిగిన వారిని అందరినీ చక్కగా ఏముందరా, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే, అంతే కదా నాకు తెలుసున్న మొక్క. మరి అలాగే మీరు ఈ దేహం నువ్వు కాదు, నీలో దేవుడు ఉన్నాడు అని చెప్పి అసలు నేనుతో ఉంచడం, అలా అభ్యాసం చేయండి అమ్మా. మనం అందరూ తీర్చిదిద్దటానికి వచ్చాము, తీర్చిదిద్దాలి. మనం అందరూ తీర్చిదిద్దంటే బ్రహ్మయుగంగా ఉంటుంది. మన భావన అంతా బ్రహ్మభావంతో ఉండాలి. పరమాత్మే నేనన్న భావంతో మిగలాలి. ఆఖరి శ్వాస వరకు ఇంతే. విషయాలు లేవు, వ్యామోహాలు. ఏదసలు విషయం? అది విషయాలు ఏమన్నా ఏది జరగవలసిందో అది జరగద్దు అంటే ఇంకా విషయాలేంటి? ఆలోచించుకో. పరమాత్మే నేను. ఏదో రోజున మనం మరి దీర్ఘనిద్ర ఉంది కదా మనకి. వెళ్ళిపోయినారు. ఉన్నోళ్ళు ఉంటామనుకుంటున్నాము, మనము ఉండము. మనము వారి వల్ల అంటే మనం తల్లిదండ్రులు అవునండి, ఈ కుటుంబ సమేతం అందరితోటి ఉంటున్నారు. అయితే పెద్దవాళ్ళు వెళ్ళిపోయారా లేదా? మన పిల్లలు మనం ఉండమంటే మాత్రం మనం ఉంటామా?
మన పిల్లల్ని ఆడపిల్లలు అడుగుతారు ఉండండి ఓ అని. ఉండిపోతామా? ఎవరి టైం ఎలా ఉంటే అలా. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని ఏమి ఉండదు. అయితే ఎవరికి వారు ఎన్నా తీరు. అందు గురించి నాకు చిన్నప్పటి నుంచి ప్రతి క్షణం చక్కగా రోజు చచ్చిపోయినట్టే మాట్లాడితే సత్సంగులు నవరు అదిగో పుల్లు అంటే అదిగో అన్నట్టు. అస్సలు ఎందువల్ల మీకు శ్రద్ధ తగ్గిపోతుందని. రోజు నేనెన్నాళ్ళు ఉంటాను, నేనెన్నాళ్ళు అలా నాకు నేను నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. రేపు సూర్యుడు ఉదయించిన సూర్యుడిని చూస్తానో లేదా అనుకుంటా ఎంత వయసు వచ్చేసి. అంటే అంత శ్రద్ధ ఉండాలి, ట్రీట్మెంట్ అలా ఉండాలి. పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి. ఎవరు మనం తెలిసే ఇంకా దేని మీద ఉంటుంది చెప్పండి. దేహం పనులు చేయకపోతే కుదరదు కదా. ఇంద్రియాలు చక్కగా బ్రహ్మ ఆధారంతో జరుగుతుంది. మనం హాయిగా సంసారం చక్కగా అందరినీ బ్రహ్మంగా చూస్తూ సరి అయిన బాటలో మనం బతకాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది ప్రతి ఒక్కరూ నేనే అని తెలుసు. కాబట్టి అందరినీ ఒకేలా ప్రేమిస్తాను. ఆరేదనా అనుకుంటే నాకెందుకు, ఆరు అనుకుంటే ఆరు బాగుంది, నాకు సంబంధం. ఉన్నది నేనే, ఉన్నది నేనే. యథార్థాన్ని యథార్థంగా చూస్తూ వింటూ మాట్లాడుతూ తన్మయ స్థితిలో అన్నీ జరుగుతాయి. పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండు, నేను తప్ప అసలు నేనుతో మనం ఉండాలి. కానీ మనకి ఎందుకమ్మా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఇలా ఉంటుంది. ఎన్నో ఉంటాయి మరి దేహంతో ఇంద్రియాలతో అనేక జన్మలని తెచ్చుకున్న వాసనలు ఉంటాయి. మరి అవి తప్పదు కదా, జరుగుతూ ఉంటాయి. వాటిని మనం లెక్క పెట్టుకుంటా కూర్చుంటే మన ఆయుర్దాయం అయిపోతుంది. ఏ రోజు లేదు. బాల్యంలో లేవా విషయాలు? విషవాసన బాల్యంలో లేదా? యవనంలో లేదా? వార్ధక్యంలో లేదా? అసలు ఎప్పుడు లేనిది ఉందా? లేకపోతే అసలు దేహమే ఉండదు కదా. అది దేహం ఉంది అంటే అది ఉంటేనే దేహం. కార్యకారణ సంబంధం. ఇది కారణం ఉంది, కారణదేహంతో తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కార్యరూపం దాల్చి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఇదే మమేకంలో ఉండాలి. దీన్నే అట్నుంచి ఇటు తిప్పినా ఇట్నుంచి. ఎందువలన పరమాత్మే నేను అన్న భావంతో ఉండటం వలన ఆసక్తులు ఉండవు, విశ్వసంతులు ఉండదు. అసలు ఏ భావంలో మన దర్జారు నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది, నేను తప్ప. చక్కగా ఇన్ని రకాలు జరుగుతున్నాయంటే ఇంతమంది ఎంత బ్రహ్మంగా చేస్తున్నారు. లేకపోతే ఇవన్నీ జరుగుతాయా చెప్పండి. అమ్మలో బంగారు కొండలో మిమ్మల్ని దయతలిసి అడుగుతున్నాను. ఈ క్షణం నుంచైనా దీపావళి వచ్చింది, సంక్రాంతి వస్తుంది, ఉగాది వస్తుంది, అయ్యి వస్తుంది. కాలంలో ఎలాగా ఉంటాయి మీరు అడిగిన అడగకపోయినా ఉంటాయి. మనం ఉండాలి కదా, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఆలోచించు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్పలేదు. ఉన్నది నేనే, నేను తప్పలేదు అన్న భావంతో అలా ఉండటమే ఆధ్యాత్మికంగా మనం ఉండటమే ఆకర్షాసు. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ప్రతి దాన్ని వ్యర్థం చేసుకోవచ్చు. తమోగుణం లేకుండా చక్కగా దైవ ప్రార్థనతో, భక్తితోటి పూజలు, వ్రతాలు, తపస్సులు అన్నీ భక్తిలోని. జ్ఞానం అంటే నీతో నువ్వు. భక్తి లేకుండా జ్ఞానం ఎలా ఉంటుంది? అన్నీ చెయ్యండి, చూడండి, మాట్లాడండి. తప్పు మాట్లాడకుండా జాగ్రత్తగా పరమాత్మ మిగలటానికే ఇన్ని పుస్తకాలు, ఇన్ని రకాలుగా, ఇన్ని భజనలు, ఇన్ని సంకీర్తనలు, ఇన్ని రకాలుగా స్తోత్రాలు, ఎన్ని దండకాలు. ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మను వారే.
ఎంతమంది అవతార పురుషులు అసలు ఎన్ని రకాలుగా సృష్టించారు. మనం సృష్టించి మళ్ళా మనం తెలుసుకోవటానికి ఇవన్నీ వచ్చినాయా లేదు. మనం దీన్ని బట్టి ఎవరు ఎలాగో అలా ఏ జన్మలో ఇప్పుడంటే మానవ జన్మం తీసుకుని అనేక జన్మ తప్పదు ఆలోచించు. అమ్మా తప్పదమ్మా, ఇలా రోజు పీకెత్తున్నాను ఏమి అనుకున్నాను కూడా పర్వాలేదు, ఎందుకంటే నేనే అంతా. నాకు ఏక తేజోమయం చిన్నప్పుడు స్వామి శివానంద్ గారి ఫోటోలు వచ్చి మరి ధ్యానంలో కూర్చుండగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తప్పదు, నాకు అంతా ఒక్కలాగా అండ పిండ బ్రహ్మాండంతో నేనే నేను చూస్తాను. ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించు. తప్పదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అప్పుడు ఎలాగ చిన్నప్పటి నుంచి చెప్పకూడదు అనుకునేది. తల్లిదండ్రులకి ఏంటి ధ్యానం అలా చేసుకుంటూ ఉంటుంది. మళ్ళా పెళ్ళైనా ఎవరికి తెలియనకుండా అలాగే ధ్యానం మాత్రం చిన్ననాటి నుంచి వదలదు. అదే ఈ రోజుని మరి హాయిగా ఇంత హాయిగా జీవితం హ్యాపీగానే ఉంటాం. జీవించున్నంతగా పరమాత్మ మిగలటానికి అవకాశం. మళ్ళా పుట్ట సవా లేదు కదా. మనం ఇప్పుడు ఎలాగా పుట్టేస్తాం, మరణం తప్పదు. మళ్ళా పుట్టం కదా. ఈ యొక్క మరి తత్వాన్ని తెలుసుకుంది కాబట్టి ఈ దేహంతో బ్రహ్మం పంపిన పని చేసుకుంటాను. నాకేం పని, నేను మీకులా సంసారిని, కానీ అన్నీ చేస్తాను. అందరినీ పరమాత్మగా మిగల్చడానికి మరి దృఢ సంకల్పంతో నిలబెడుతుందా లేదు, నిశ్చయాత్మకమైన బుద్ధితోటి ఉంచుతుందా లేదు. ఉన్నది నేనే, నేను తప్పు రెండు, ఉన్నది నేనే, నేను తప్పు రెండు అన్న భావంతో నిలబెడుతుందా లేదా. 14 లోకాలు తిరగరా, ఇంక తిరగం, అయిపోయింది, పని అయిపోయింది. నాకు చిన్నప్పుడు తెలియక ఆ యుగాలంటే వేరుగా ఎక్కడో కొడతాయనుకుంటున్నాను. ఈ యొక్క బ్రహ్మంలోనే ఈ ప్రపంచమే మార్పు చెందుతూ ఉంటుంది అంతే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇంకా ఎక్కడో ఏదో ఉంటుంది అనుకుంటుంది, తెలియదు. కానీ అన్నీ ఇక్కడే కదా. ఇప్పుడు మధుర కృష్ణుడిది, మరి అవన్నీ జరుగుతున్నాయా లేదా. రాముడు అయోధ్య కాదు, ఎక్కడ మానుతున్నాయి. చక్కగా మరి పాండురంగడు, సతీ సక్కుబాయ్, ఆలోచించుకోండి. మీరాబాయి ఎక్కడున్నారు, ఇక్కడే. ఏంటంటే కాలగమనంలో అది ముందు అయింది, ఇప్పుడు మనం మన జన్మ. అంతకుముందు మనం ఏ జన్మ ఎత్తామో తెలియదు, ఇప్పుడు ఈ జన్మలో తెలుసుకున్నాం. మహానుభావులు అందరికీ తెలుసుకున్నాం, చరిత్రలు అందరికీ తెలుసుకున్నాం. మనం అలా పుట్టకుండా చేసుకోవటానికి మన చరిత్రనే మనం చక్కగా రాసుకుని వచ్చాం కాబట్టి పరమాత్మే నేను అన్న భావంతో ఆలోచించు. నేను ఎవరినే, బ్రహ్మాను. మీరెవరో, బ్రహ్మాను. మనం అందరం కలిపి ఎవరో ఈ అనంతంగా మరి ఉన్నది మనమే కాబట్టి అంతా కూడా బ్రహ్మమయంగా చేసుకుంటున్నాం. బ్రహ్మయుగం పరమాత్మే నేను తప్పలేదు. హాయిగా ఉంటుంది. వ్యవహారంలో బాగుంది, ఏదో మాట్లాడతాం అంతే. అంతవరకునే ఈ తోలుతో బొమ్మలాట ఆడటం వరకునే. లోపల మాత్రం ఏముండదు. మనతో మనం తప్ప రెండో భావం లేకుండా. మరి ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు. కొన్నాళ్ళకు రామచిలుక, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది. పరమాత్మ భావంతో ఉండమంటే వ్యర్థ జీవులం కాదు. అనేక జన్మలు ఎత్తి వచ్చు. ఇంకా వ్యర్థం చేసుకోం. దీపావళి తోరం కట్టుకుంటామని అమ్మలో
వ్యర్థం చేసుకోం. పరమాత్మే నేను అన్న భావంతో, నేను భగవంతుని అంశనే, నేను బ్రహ్మాన్నే, బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న దృక్పథంతో మన పిల్లలందరూ ఉండాలి. ఏ పండుగ వచ్చినా ఇంకా 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 ధ్యానాలు చేసుకుంటా, ఇల్లు శుభ్రాలు అన్నీ ఎలాగైతే చేసుకుని పండుగ చేసుకుంటున్నాము, చక్కటి అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకుంటున్నామో కాలంలోది, అలాగే మనం ఈ కాలంలో ప్రస్తుతం ఉన్నాం కదా, ఆఖరి శ్వాస వరకు మనతో మనం ఉంటాము అన్న ప్రతిజ్ఞ మానకూడదు. ఏ పండుగ వచ్చినా ప్రతిజ్ఞ చేయించడమే. అంటే మాయ రాకుండా అలా అలా 24 గంటల్లోనూ ఏదో రకంగా మనస్సు విషయాలు రానివ్వకుండా ప్రతిజ్ఞ అమ్మ చేయించారు. ప్రతిజ్ఞ నేను జీవన్ముక్తురాల్ని, అందరినీ ఇలా అనమంటే అన్నారా లేదా? ప్రతి ఒక్కరూ అన్నారా లేదా? అందరం అలాగే ఉంటున్నామా లేదా? మనకు తెలియలేదు. తెలిసాక మన చిన్నప్పుడు ఈ పండుగ అంటే తెలుస్తుంది. చెప్పండి, మంచం మీద అపస్మారక స్థితిలో పండుగలు తెలుస్తాయా? మరి పెద్దోళ్ళకి రేపు మా పేరు ఏం తెలుస్తుంది? అపస్మారక స్థితిలో ఉన్నవాళ్ళు, అదే మామూలుగా ఉన్నవాళ్ళకి తెలుస్తుందా లేదా? కానీ చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలోంచి తెలివితేటలు అన్నీ ఉన్నాయి. అవయవాలు అన్నీ, అవయవాల్లో మార్పు చెందినయే, కానీ మరి అన్నీ మామూలు. మరి ఇప్పుడు మనకు తెలియబడ్డంది కదా, తెలియబడ్డం దాన్ని చక్కగా అనుభవం అనుభవం ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, బ్రహ్మం తప్ప రెండోది లేదు, అందరూ బ్రహ్మం వారు. ఈ దేహాలన్నీ కూడా పరమాత్మ అంశే. లేకపోతే మనం ఏదైనా ఈ దేహం తయారు చేయగలమా? బ్రహ్మంలో ఉందే దేహం నేను కాదు అని ముందు అనుకోమంటున్నాం. ఆ తర్వాత దేహం కూడా పరమాత్మే కదా. మరి దీన్ని ఆరోగ్యంగా ఎందుకు ఉంచుతున్నాం? అన్నపానాలు పెట్టి స్నానం అవి చేయించక ముస్తాబు ఎందుకు చేస్తున్నాం? పైనుంచి శాస్త్రారం వరకు కూడా, కింద నుంచి శాస్త్రారం వరకు, కాలు బొట్టనేళ్ళ దగ్గర నుంచి శాస్త్రారం వరకు అందరూ దేవుళ్ళే ఉన్నారు. మనము దేవుళ్ళు. ఆ దేవుళ్ళ ద్వారా అన్ని అవయవాలు చక్కగా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయా లేదా? మనలోనే దేవుడు ఉన్నాడు. ఆ ఆధారంతో అన్నీ జరుగుతున్నాయా లేదా? అది శవానికి మనకి తేడా ఉంది కదా. జీవించుండగా జీవోత్సవంగా ఉండాలి. ఎవరు ఏం మాట్లాడినా బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం. ఇంక మనకి బాధలో బెంగళూరు ఉన్నది నేనే అన్నాక ఇంకేమొస్తుంది? పరమాత్మే, నేను పరమాత్మ అన్న భావంతో అలా ఉంది. మనం 24 గంటలు అవి ఉన్నాం కాబట్టి అలా ఉండటమే. అమ్మలో చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలమ్మా. మరి ఆలోచించుకోండి. అన్నీ ఆలోచిస్తున్నారే. దేహం ఉన్నంతకాలం బతకటం గురించి ఆలోచిస్తున్నారు, మంచి చేయాలనుకుంటున్నారు, అన్నీ బాగా. ఎంతవరకుని నువ్వు అదే ఉన్నావని తెలుసుకుని అనుభవించండి. మరలా మంచికి చెడ్డకి కూడా జన్మ, పుణ్యానికి పాపానికి కూడా జన్మ. అసలు ఏమి నరలోకం, స్వర్గలోకాలు ఇవన్నీ గొడవలు ఎత్తు. మనం ఏ లోకాలకి వెళ్ళక్కలేదు. ఈ భూలోకంలోనే పరమాత్మగా మనం మిగటమే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉండటమే ఉండటమే ఉండటమే. ఆఖరి శ్వాస వరకు ఇదే మొక్క నాకు వచ్చు. దీన్నే అనుభవిస్తున్నాను, ఇదే చూపు. మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మానేయండి. నాకు నేను మాత్రం ఇదే మొక్కే చూస్తాను. ఎందువల్ల ఈ మొక్క తప్పించి ఏది నేర్చుకున్నా కొంతవరకునే ఇది పరమాత్మయే అన్న భావంతో ఉండి మార్పు. ఉన్నది బ్రహ్మము, బ్రహ్మం తప్ప రెండోది పరమాత్మయే, పరమాత్మయే. అమ్మ కుర్చీలు 2 తెస్తావా? ఎవరు ఏ టైంకి ఎలాగో అంతే.
నిర్ణయింపబడి ఉంటుంది. వారితోటి అలా మనం హాయిగా ఉంటూ తనతో తానుగా ఉంటుంది. ఏ టైంలో ఏదైనా బ్రహ్మాత్మ, పరమాత్మ తప్ప రెండోది లేదు. పరమాత్మే నేను. ఉన్నది ఎవరు? నువ్వే. ఆ కుర్చీలో పరమాత్మ ఏ రోజైనా ఒకటేరా. మనం ఎరుపులో ఉంటుంది తప్పించి దేహం ఉన్నాయని కాలంతో పని కానీ మనకెందుకురా? ఉన్నదంతా యథార్థం యథార్థం యథార్థం. మనకెందుకు? ఉన్నది తానే, తాను తప్ప రెండోది లేదు అన్నది తెలిసాక ఇంకెవరి మీద ఏముంటుందమ్మా? హాయిగా స్థితప్రజ్ఞుడిగా అలా మిగులుతుంటాం. చిన్నప్పుడు బట్టి పట్టేస్తాంరా, ఇంకంతే అలా ఉండిపోతాం. ధ్యానమే ఇష్టం రా. నువ్వు ఛానల్ పెట్టినందుకు మాట్లాడవచ్చు. హాయిగా పూర్తిగా ధ్యానానికి ఇచ్చేస్తాం. హాయిగా. అప్పుడు మరి ఎవరు చూస్తారు? డైరెక్ట్ పెట్టేస్తాం. డైరెక్ట్ పెట్టేస్తాం. పుస్తకాల్లో పాయింట్లు పెట్టాం. ధ్యానంగా ఉంటే హాయిగా ఉంటుంది. పుస్తకాల్లో పేర్లు పెట్టేసి ఓ ధ్యానం ఫోటోలు ఉన్నాయి కదంటే ఓ ఫోటో పెట్టేస్తావా లైవ్లోని? హాయిగా ధ్యానం చేసుకోవటం మానేసి ఎన్నాళ్ళు చెప్పిన ఒక్క ముక్కే కదంటే బాగుంది. చాలా గుడ్ న్యూస్. నేను మొత్తం అన్ని నేర్చుకునే వరకు కొద్దిగా ఓపిక ఏం పర్వాలేదండి. ఇన్నేళ్ళ నుంచి కూర్చోగలండి హాయిగా. పరమాత్మే నేను. పెద్ద కెమెరా పట్టుకెళ్ళి కూడా చేసేసుకో. ఈ అరలో ఉంది అక్కడ పరమాత్మ. మరి అన్నిట్లోనే ఉండాలి. ఇది ఆఖరి జన్మ కదా. అన్నీ చేస్తూ వింటూ తింటూ దేహ సంబంధికులతో మరి ఉండాలి కదా. గృహస్థాశ్రమానికి వచ్చాం కదండి. ఉంటూ పరమాత్మే నిన్నని ఆ లోపల అనుకుంటా బయటకు మామూలుగా ఉన్నాను రా ఇన్ని సంవత్సరాల నుంచి. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా 24 గంటలు నేను అలా ఉంటాను కాబట్టి మీ అందరినీ కూడా ఉండండి అమ్మలో ఉండండి అమ్మలో ఉండండి అమ్మలో అని చెప్పడానికి కాదు. ఎందుకంటేనమ్మా ఈ హాయి దేనికి పోల్చడానికి లేదురా. అనంతమైన సుఖం మనలో ఉండగా మనకేంటి? ఈ దేహం ఉండగానే ధ్యానం నేర్పేయాలి అందరికీ. ఇప్పుడు జ్ఞానం తెలియజేసాం. ఈ దేహంతో బ్రహ్మం తెలియజెప్పింది. ధ్యానం కూడా తెలియజెప్తుంది. నీకు ఆ సంకల్పం వచ్చిందంటే పరమాత్మ తెలియజేస్తున్నాడా లేదా? అలా ఉంచేద్దాం అందరినీ. అందరూ అలా ధ్యానం మొదలవుతూ ఉంటారు. ఉన్నది నేనే, నేను తప్ప రెండో లేదన్న భావంతో అలా ఉంటా ఉంటారు. మరి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చెప్పాలి కదా అని మరి చెప్పాలా లేదా? వారికి జ్ఞానం తెలిసాక ధ్యానం ఆటోమేటిక్గా ధ్యాసలో ఉంటారు కాబట్టి
ధ్యానం ఆటోమేటిక్గానే ఉంది. ఏముంది అలా ఫ్రీగా ఉండిపోతుంది. ఏ భావనలో ఉండవు. 24 గంటలోని విషయాసక్తి లేకుండా, దేహభావం లేకుండా, ధ్యాసలో పరమాత్మ ధ్యాసలో ఉన్నప్పుడు మరి ఇంకా ధ్యానమే కాకుండా ఏముంటుంది? మరి ఆనాటి నుంచి ఆ స్థితిలో సమాస్థితిలో ఉండే మాట్లాడుతున్నాను, వింటున్నాను, వంట వండుతున్నాను, సంసారంలో బతుకుతున్నాను. నాకు ఏదైనా ఇంత ఉందంట ఏముండదు. కల్లో విన్నట్టు వింటాను. ఏం మాట్లాడతాను? ఉన్నది నేనే, ఉన్నది నేను, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. అప్పటికప్పుడు ఇస్తాడు రా బ్రహ్మ, అప్పటికప్పుడు ఇస్తాడు. మాట్లాడి అన్ని బ్రహ్మ అప్పటికప్పుడు ఇస్తాడు. పరమాత్మయే నేను అన్న భావంతో ఉంచేస్తాడు. ఈ మనమూలంలో ఎంత రిలాక్స్ రా ఈ భావనలో, ఎంత రిలాక్స్ అంటే హాయిగా ఉంటుంది. ఈ హాయిని మనం ఇంకా ఏ జన్మ లేకుండా ఈ జన్మ అనుభవించేద్దామా. హాయిరా, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. ఏముంది దీంట్లో? ఏముంది చెప్పండి? ఏమీ లేని దాంట్లో ఊరికే ఉంది అనిపించినోడికి ఉంటుందిరా. మాయతో ఉన్నవాడికి ఉంటుంది, బ్రహ్మతో ఉంటుంది. మాయతో ఉన్నవాడికి ఉంటుంది అంతే. అసలు ఏమీ లేదు. జీవన విధానం అంతా కూడా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. పుట్టామా, మరణిస్తామా, ఏముండదురా. ఈ మాటలు కూడా ఏమి ఉండదు. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది అన్న భావంతో అలా ఉండట్లే. ఆఖరి శ్వాస వరకు అలా హాయిగా. వీళ్ళు దీపావళితో ఎలా కట్టుకున్నారో తెలుసా? పైన కనిపిస్తారు. ఇదిగో పూజ సరిగ్గా చేయలేదు వీళ్ళు. ఇలా ఇలా కట్టేసుకుని చుట్టు పెట్టుకుని వచ్చేసారు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నీకు అర్థమైందా? ఏ పండుగైనా అంతే. ఇదిగో అంతకుముందు కోడి కోరికలు ఉంటాయి కదంట్రా. మరి సావధానంగా బాగా చేస్తే కానీ కోరికలు తీర్చడని అప్పుడు బాగా చేసేవారు. ఇక్కడికి వచ్చాక బాగా చేయట్లేదు పూజ. తూతు మంత్రం చేసేసి ఇలాగా ఆ తోరం కట్టేస్తుంది. పుట్టినరోజు ఇచ్చిన తోరం అంతకుముందు ప్రతి దీపావళికి ఇచ్చిందని. ఈ ఏడాది కావాలని కోరుకున్నాను. మరి ఏడాది నుంచి మామూలుగా చూడరా అందరికీ అమ్మ తోరం అని కట్టేసుకుని వచ్చేసి అంతే. ఇప్పుడు ఏ పూజని అంతే. ఇక్కడ ఏదో బూరుగా ఉన్నట్టు మీ ఇంట్లో లేనట్టు. అంటే ఏంటి? వెళ్ళిపోవాలి 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 తరుగుకుంటూ వచ్చేస్తారు. తెల్లజోనే లేచి అన్నీ వండేసుకుని మరి ఇంట్లో అన్నీ ఉండాలి కదా. మరి మరి పండుగ అంటే అన్నీ తినాలి కదా. అంతే, అన్నీ చేసేసుకు టప్ 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 ఎగురుకుంటూ వచ్చేస్తారు. నడిచారా మీరు? నడవలేదు. నడితే ఇంకెందుకు నడవరు. అన్నం మీద కాదు, నడవరు, ఎగురుకుంటూ వచ్చి పరమాత్మయే నేను అన్నది తెలియబడ్డది కాబట్టి
మీకు ఇంత ఆనందంగా ఉందా లేదా? ఆ? ఆనందంగా ఉందా అంటే కారణం పరమాత్మే నేను అని తెలియబడటం వల్ల. అసలు విషయవాసనలు ఉన్నాయా? ఏమీ లేవు. ఎందువల్ల లేవు? ఉన్నది నేనే, నేను తప్పలేదు అన్న భావంతో ఉంది. ఇది మాట్లాడిందా? మాట్లాడావా? అందంగా మాట్లాడారా? తూతూ తూతూ మాట్లాడటం ఏంటి? చక్కగా మాట్లాడాను. ఇదా అమ్మా, ఇంట్లో మొగుడు మీద పిల్లల మీద అత్తమామలు తిట్టారని, ఆడపడుచులు తిట్టారని, అక్కా చెల్లెలు తిట్టినా అన్నదమ్ములు తిట్టినా చెప్పుకోరు. ఆడవాళ్ళు అదో జాతి ఉందరో. ఎన్ని కష్టపెట్టినని వీళ్ళే చెప్పుకోరు, వాళ్ళే చెప్పుకుంటారు. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధం తెలియక తింగరమాలో కాదు. ఏది నిజం? ఉన్న భర్త అత్తోరే కదా చూసింది, ఆఖరి వరకు చూసేది అత్తోరే. పుట్టింటోళ్ళ చెప్పండి, పుట్టింటోళ్ళు ఎలా ఉండాలి? చుట్టం చూపులా వెళ్ళాలి పుట్టింటికి. ఆఖరి వరకు చూసేది భర్త. మరి మనము సంసారంలో ఉండి మరి పిల్లల కన్నాం, ఈ పిల్లలు మనలు ఈ మానేసి మా పుట్టింటికో మా ఇదారు ఉన్నారు. చాలా మంది అంతే, పుట్టింటికి వెళ్ళిపోతాం, పుట్టింటికి వెళ్ళిపోతాం. నాకు ఒక ఆవిడ చెప్పే వరకు నాకు తెలీదు, నేను మీకు కూడా అదే చూస్తున్నాను. సూరమ్మని, దంతులూరు సూరమ్మ గారని ఆవిడ చెప్పారు కన్నా. ఏంటి అలా ఎదుర్కొంటే వెళ్ళిపోతావు, నువ్వు రేపు ఒడ్డూరు వెళ్ళిపోతాను ఊరితో చెప్పాను. అదే పొంగిపోతావు ఊరితో అంతే. అప్పుడు చెప్పాను నీళ్ళు అవుతుందని. మన చుట్టాల్లో కాదు, నాకు దిల్సుమల్లో చెప్పినయే. నువ్వు మాట్లాడాలి. అప్పటి నుంచి అమ్మ అని మాట్లాడుతూ నేర్చుకున్నాను. నాకు సిరాగా అసలు మాట్లాడు దిల్సుమల్లోనే. అలాగే ఇవన్నీ బోర్డు నేర్చుకుంటారా? పెళ్ళాక నేర్చుకున్నాం, పెళ్ళాక ముందు నేర్చుకుని ఇంక ఇలా ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటాం. విద్యాభ్యాసం చిన్నపిల్లలకే కాదు, మనం ఆఖరి వరకు విద్యాభ్యాసంలోనే ఉంటున్నాం. అవునా కదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఇది 80 నేర్చుకున్నావు లేదా? బిఏలు బిఈడీలు చేసి మాస్టర్ అయిపోయావు. అయినప్పుడు విద్యార్థులు నేర్చుకున్నావు లేదా? నువ్వు స్కూల్లో పిల్లలకి ఎలా నేర్చుకున్నావు, ఇక్కడ నేర్చుకున్నావు లేదా? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని, నేనే అంతా నేర్చుకున్నావు లేదా? ఇప్పుడు నీ ఉద్యోగంలో కూడా విసిపోండు, వాళ్ళు బ్రహ్మే, నువ్వు బ్రహ్మే, అందరూ బ్రహ్మ అని తెలుసుకున్నావు కదా. అంతకుముందంటే నువ్వు వేరు, నా వాళ్ళు, మరి మీ వాళ్ళు, మొగుడేమో వాళ్ళోళ్ళు అంటారు. అసలు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు ఏంటారా? అందరిలోనూ ఒకటే బ్రహ్మాన్ని చూసాను లేదా? నేను ఎవరితోటైనా ఒకే ఆనందంగా ఉంటాను లేదా? కనిపించిన ఏ వ్యక్తితోటైనా ఒకేలా మాట్లాడతాను లేదా? రామకృష్ణ చెప్పు, నీ చిన్నప్పటి నుంచి నేను ఒక్కలా ఉన్నానా లేదా? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి చెప్పు. అత్తాయి అనేవాడు, ఇప్పుడు అమ్మ అంటున్నాడు. మరి అప్పుడు ఇప్పుడు ఒక్కలాగా ఉన్నాను లేదా? ఎందువల్ల? అప్పుడు ప్రతి ఒక్కళ్ళని పరమాత్మ, ఇప్పుడు ప్రతి ఒక్కరిని పరమాత్మ. ఈ రాకపోకలు ఎవరికి? కారణదేహంతో తెచ్చుకుని సూక్ష్మదేహం ధరించకుండా ఉండాలి. ఎలాగ తెచ్చేసుకున్నాం కారణదేహం, ఆ మూటలు ఎలాగ తప్పదు. మరలా మనం సూక్ష్మదేహాన్ని రానివ్వకుండా, సూక్ష్మం ఉంటే మళ్ళీ స్థూలం రావు. సో ఏ దేహాలు ఎత్తకుండా 3 దేహాలు నశింప చేసుకో. ఇప్పుడే ఇక్కడే ఈ క్షణాన్ని దీపావళి తోరం కట్టుకున్నారు, కంకణం కట్టుకున్నారు. ఎలా ఉండాలి మన అమ్మలు అందరూనే? నేనే 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 నేనే, నేను తప్ప రెండోది లేదు, అంతా నేనే, అన్నీ నేను, సర్వం నేనే, సకల నేను, అండ పిండ బ్రహ్మాండంతో నేనే చుట్టూ. నాకు లోపల నుంచి వచ్చినాయా లేదా వాక్యాలు? నేనే నువ్వు, నువ్వే నేను. నాకు అవి నచ్చలేదు అప్పుడు. నేనే నువ్వు, నువ్వే నేనట్టు లోపల ఉన్న ఆత్మ ఏమే ఎంతైనా ఎప్పుడు నేర్చుకుంటాను ఉన్నాను. నేనే బ్రహ్మనే నేను, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అనుకున్నా మాయపూర లేకుండా ఎవరికి ఉండదమ్మా.
దేహం వచ్చిందంటే ఎవరికైనా మాయ పొరతోటి మమేకం అవుతానే ఉంటాం మా అది లేకుండా మళ్ళీ ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. అలాగా అప్పుడు ఆత్మనే అనుకున్నాను. భగవద్గీతలో తెలియదు. అంతే. ఇంకా పరమాత్మగా అలా మిగులుతున్నాను. ఉమ్, నువ్వు చూసినప్పటి నుంచి నేను ఎప్పుడూ ఒక్కలా ఉన్నాను లేదా చెప్పు. ఎందుకున్నాను? అవన్నీ విషయాలే కూర్చుంటాయా? ఈవేళ కూర్చోమంటే కూర్చోబెడితే కూర్చుంటుందా? మళ్ళా రేపు వచ్చా, రేపు అలా వచ్చేస్తాను. నిన్న అలాగే ఉంది. వర్తమానం ఇలాగే ఉంది. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం 3 జరుగుతున్నాయా లేదా? ఆ? మీరు ఒక్కటి చూడరా? ఇదిగో ఓ నది దగ్గరికి వెళ్ళి, ఓ కాలువ దగ్గరికి వెళ్ళి, ఓ చెరువు ఏదైనా కాలువ ఫ్లోట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చూస్తానే ఉంటాం. వచ్చి నీరు వస్తానే ఉంటుంది, వెళ్ళి నీరు వెళ్తానే ఉంటుంది. కానీ నీరే కదా కనిపించదు. నేను ఎన్ని చేసుకుంటాను అనుకున్నా. ఎక్కడికి వెళ్ళా నీరే నా తత్వవిచారంతో నేను ఎంజాయ్గా ఉంటాను. ఆ చెప్పిన కౌరులేమి దొరకెక్కవు. అందువల్లనే ఎక్కువగానే విషయాల మీదకి వెళ్దాం. ఇవాళ తిట్టారు, తిట్టారని అనేసి వదిలేస్తాం. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు అనుకుంటాం లోపల. బయటికి మరి ఎలాగోలాగా నటన చేయాలి కదా. తోలుబొమ్మలాట చూడు, తోలుబొమ్మలాటని మా చిన్నప్పుడు వెనకాల నుంచి ఇలా 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 అంటే దారం లాగుతా ఆ బొమ్మను ఇలా ఇలా వెనకాల నుంచి తోలుబొమ్మలాట తెరపెట్టింది. అలాగుంది జీవితం. ఎందువల్ల తెలిసింది కదేంట్రా తోలుబొమ్మలాట అని తెలిసాక. మరి వ్యవహారంలో ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే తిట్టొద్దా, నేను తప్పు చేస్తే నువ్వు తిట్టొద్దా? అర్థమైందా? అంటే ఏ తప్పు నేను చేస్తున్నాను, మీరే తప్పు చేస్తున్నారు. ఆలోచించు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు. మాయలో ఉండి అమ్మ అందరినీ ఒకలాగే చూస్తారు, అందరినీ పిల్లలాగే చూస్తున్నారు. అమ్మ అంతే, నీ కోపం వస్తుంది అంతే కదా. నిన్నే చూడాలనుకుంటాం. అలా అందరూ ఎవరి కాళ్ళు నాకు మా అమ్మ అనుకుంటారు లేదా మీరు? నీకే అమ్మనా, దానికే అమ్మనా, రా నీకే అమ్మనా కాదే. యావత్తూ నేనైనప్పుడు అలా మీరు తెలుసుకోవాలి. నేనే అంతా అంటున్నారు కదా అమ్మ, అలాగే మీరే అంతా. అన్ని దేహాలు నశించిపోయి శ్మశానానికి వెళ్ళి పుట్టిన ప్రతి జీవి ఏ ప్రాణైనా అంతే. మనం భవబంధాలు లేకుండా అలా రిలాక్స్గా అమ్మా ఈ తోలు కింద రాతుంది అది అలా జరుపుకుంటాం. మనకి ఎందుకమ్మా విషయవాసన ఎందుకు? మరి తగ్గినాయా లేదా? స్కూల్లో కూడా మాట్లాడుతున్నావా? తగ్గిందా? ఎందువల్ల ఆయన నిజం అనుకుంటాం. మళ్ళీ ఇది త్యాగరాజ భవనంలో ఉపనిషత్తులు పొద్దునేసి స్కూల్కి వెళ్ళేది, మళ్ళీ సాయంత్రం ఉపన్యాసానికి వెళ్ళేది. మన కుమారులేడా? ఆ కుమారు ఇళ్ళుని వెళ్ళని చూడలేదు. అది ఈ రోజు మరి అదృష్టం అయిందని అంత కష్టపడి ఎలా వెళ్ళేవారే మీరు? నన్ను రమ్మంటే నేను వచ్చింది అనుకో. నాకు ఎవరు రమ్మన్నానే నవ్వే సూరు కొట్టవే కానీ అప్పుడు దగ్గరేవే అడిగేది. పిన్ని ఇక్కడ ఇది జరుగుతున్నాయి, ఇది జరుగుతుంది. ఎందువలన నేనే అంత అయినప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడైనా నేను తప్ప 2 రోజులు అలాగా అభ్యాసంలో ఉన్నానేమో. ఏ భావంలో అంతే కదా. అక్కడ మీరు వినబట్టే కదా ఈరోజు మీకు అన్నీ అర్థమవుతుంది. మరి ఆ మహాత్ముల దయ, మీ కృషి, మీకు సంస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం మానలేదు. స్కూల్కి మానలేదు, పొద్దుపోటు భగవద్గీత మానలేదు, వంటలు వండేస్తుంది అన్నాళ్ళు. ఆ మహానుభావులు ఉన్నన్నాళ్ళు వెళ్ళివరా లేదా? సాయంత్రం వెళ్ళి చూడండి
మీ భర్తలకు నమస్కరించవచ్చు. వాళ్ళదే. మీరు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏమీ అనలేదు కాబట్టి వెళ్ళలేదు. వద్దన్నోళ్ళు ఎక్కడికి వెళ్తారు? అర్థమైందా? కొంతమంది ఏమంటారు తెలుసా గురువులు, ఇంకా వీళ్ళు వంట ఉండరు అనుకుంటారు మగోళ్ళు. కొంతమంది మగోళ్ళు అమ్మో పంపకూడదు అనుకుంటారు. అలా లేకుండా మరి మీ భర్తలకు నమస్కారం. అలా పంపారు కాబట్టి ఈవేళ ఇక్కడ కూడా పంపగలుగుతుంది. ఇక్కడ స్త్రీ సంసారాలు మరి ఇక్కడ మనకి చక్కగా మీ విధానం బాగుందనే కదా అది ఇంకా ఆనందపడుతున్నారు. అమ్మా కొత్త చీర కట్టుకుని వస్తావయ్యాం కదా, ఈవేళ మనం ఎలా ఉండాలమ్మా? కొత్త కొత్త భావంలో ఇంకా పుంజుకోండి. ఎలా ఉండాలి చెప్పండి? అసలు దృఢమైన సంకల్పంతో ఉండాలి. నేనే 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 ఎక్కడ చూసినా నేను ఎవరిలో అయినా నేనే చూడ. ఈ నేనులోనే అంతా జరుగుతుంది. ఇటువంటి సంకల్పాలు పెట్టుకోవాలి పండుగ నాడు. ఇంకా మరి ఆ రోజున ఇంకా విలువైన రోజు కదా, ఇంకా ఇంకా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తాను. నేను ఏ పండుగని ఏం వదలను. ఎందువలన అన్నీ ఇంకా 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 అమ్మా తృప్తిగా ఉంది అంటే అలాగే ఉండిపోతుంది. తృప్తి ఉండకూడదు. ఆఖరి శ్వాస వరకు పరమాత్మగా మెగటానికి నేను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాను. సరిపోతుందంటే కుదురుతుంది. ఆఖరి శ్వాస వరకు అమ్మా అన్నం తినకపోయినా రసం ఏయో పొత్తారా లేదా, ఆ జీవుడు ఉన్నంతకాలం పాలు ఏవో బట్టలతో తిన్న పొత్తారా లేదా మంచాల మీద ఉన్నాం. మరి ఆఖరి శ్వాస వరకు ఎలా ఉంటాము మనం చెప్పండి? పరమాత్మ ఉండాలా లేదా? తృప్తిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇంకా ఎన్ని చెప్పుకున్నా ఏముంటుంది అని అలాగా మనసును మరలించుకోండి. అర్థమైందా? పుట్టువాళ్ళు పడుతున్నారు, మరణించుకోళ్ళు మరణిస్తున్నారు. ఇంకా అంతే సృష్టి. నువ్వు నేను ఆపితే ఆగుతుందా? ఆగదు. మరి తృప్తి దేని మీద ఉండాలి? అర్థమైందా? విషయాల మీద చాలు. ఇంకా అలాగే ఉంటాయి. మన తరం అయిపోయింది. అవి ఆడపిల్లలు చూసుకుంటారు. వాళ్ళ తరం వచ్చింది. వాళ్ళ పిల్లలు ఇంక ఇంతే. మనం పక్కన ఉండి వాళ్ళు ఏదైనా అడిగితే చెప్పి అక్షంతలు ఏమంటే పెళ్ళిళ్ళప్పుడు ఇటు అంతవరకునేమంట. మిగిలిన అన్నీ ఎందుకన్నా మనకి తెలివితేటలు ఉంటాయి. వాళ్ళే చూసుకుంటారు. మనల్ని ఏదైనా అడిగితే చెప్ప మనకు తెలుసుంటాయి. తెలియకపోతే మనం ఊరుకుంటే వెనకాల ఎవరొకరు పెద్దవచ్చు. మనకు రాంది ఇంకొకరు చూస్తాం. తెలిసి తెలియని చెప్పకూడదు ఏ విషయాలు. చక్కగా మనం ధ్యానం చేస్తాం. ఎంత పెడితే తినేసి ఇంక మా వయసుకి మాకు పని ఉంది. 24 గంటల ధ్యానం. ఫోన్లు కూడా కాంట్రాక్టే పీకించేస్తాం. ఎందువలన పుట్టే చచ్చిపోయారంటే సెలవులు ఉన్నాయి కదా, అయ్యా వస్తాయి ఫోన్. నాకెందుకు మీకు నేర్పడం కోసం అన్నీ అలా మీ మాటలు విన్నాను. 24 గంటలు చక్కగా అనుభవంలోకి వచ్చారు. ఆనందంగా ఉంటున్నారు, జీవన్ముక్తిగా ఉంటున్నారు. ఇంకా నాకెందుకు? మరి నేను జీవన్ముక్తిగా ఉండాలా లేదా? అలా హాయిగా ఇగో ఈ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇలా చూస్తా. కొన్నాళ్ళకి పాయింట్లు పెట్టేసంట నా ధ్యానం ఫోటో. ఇదిగో నా ఇలాగే ధ్యానం దగ్గరే ఇలాగే కూర్చుని ఇలా నేను మాట్లాడుకున్నా ఉంటే నువ్వు పాయింట్లు పెట్టు. 3 పుస్తకాలు ఉన్నాయి కదా బ్రహ్మరాసు, ఆడు పాయింట్లు పెట్టేస్తాడు. నేను ఇలాగా ఎదుగుండా ధ్యానం చేస్తే మీరు కూడా ధ్యానం చేస్తారు. ధ్యానం చేయలేని వాళ్ళేమో పాయింట్లు చూడండి. అలా ఎలాగోలాగా. ఎందుకంటే ఈ వాక్కమ్మ శక్తి ఉంది, మాట్లాడగలుగుతుంది. ఆయుర్దాయం ఉంది, ఉండగలుగుతుంది. ఆయుర్దాయం ఏ క్షణాన్ని ఇంకెళ్ళిపోతుందో నాకు సంతృప్తి లేదు. ఆఖరి వరకు ఇలాగే ఉండాలని ఆ ధ్యాసలో ఉన్నాను కదా. మీరు ఎన్ని రోజులు చెప్పినా ఒకటే మొక్క హాయిగా
అమ్మా అందరూ హాయినే కదా కావాలి అనుకుంటారు కదా. ఆ? అంతే కదమ్మా. కష్టాలు కావాలనుకుంటారు, సుఖం కావాలనుకుంటారు. సుఖం అంటే ఏది? ఈ వస్తువుల మీద, ఈ బాహ్యంలోనే ఏ సుఖం లేదు. అనంత సుఖం మనలో ఉందని తెలుసుకుని దాన్ని అనుభవిస్తే అది సుఖపడటం అంటే. అర్థమైందా? పరమాత్మయే నేను అన్న భావంతో అలా ఉండిపోవటమే. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, ఉన్నది నేను అన్న భావంతో అలా ఉంటుంది. అది అసలైన సుఖం. సుఖం అంటే ఎవరు ఇవ్వరా. సుఖపట్టడం అంటే ఏంటి? ఎవరికి వారే తరించుకోవాలి, హాయిగా నాతోనే ఉండాలి. అది అసలైన సుఖం. దేహంగా ఉండగా అన్ని పనులు చేస్తున్నాం కదేంట్రా మీకు. పరమాత్మగా మాతో మేము ఉంటున్నాం, అసలైన సుఖాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి మీకు చెప్పడం వరకుని ఉన్నది నేనే, ఉన్నది నేను, నేను తప్ప రెండో. ఇలా కూర్చోగానే అలా అయిపోతుందిరా. అలా వైబ్రేషన్స్ అంటారు. అలా హాయిగా ఉంటుంది. ఏమి లేని దాంట్లో ఏమి లేనట్టు ఏముంది చెప్పరా. ఏముంది ఈ అనంతంలో? ఏముంది? నువ్వు ప్రకృతిని చూస్తే అంతా ప్రకృతి కనుక. ప్రకృతిని చూడకుండా పరమాత్మనే చూడు. పరమాత్మలోంచి వచ్చిన ప్రకృతే ఇదంతా. ప్రకృతి మార్పు చెంది దేహం ప్రకృతితో తయారైంది కదా. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. అందువలన ఇది మార్పు చెందుతుందా లేదు? మార్పు చెందినవాడు ఎప్పుడూ అలాగే ఉన్నాడు. ఏ యుగంలో అయినా ఈడే ఉన్నాడు. నాకు చిన్నప్పుడు తెలియక ఏదో తిరగబడిపోతుంది కూడా అనుకునేదాన్ని రా. ఆ యుగం ఈ యుగం చెప్పుకుంటేనే. కానీ అన్నీ ఇదిగో దీంట్లోనే జరుగుతాయని తెలియదు కదా. కొన్ని తెలియదు కదేంట్రా. దీంట్లోనే అన్ని యుగాలు జరుగుతున్నాయి లేదా? మహాయుగాలు జరుగుతున్నాయి. నువ్వు పరమాత్మగా ఉన్నావు అనుకో, అంతే. బ్రహ్మయుగంగానే మిగులుగలుగుతుంది. బ్రహ్మయుగం చేసుకోవాలరా. ఏ విషయాల మీదకి వెళ్ళకుండా నేను ఇంకా సత్సంగ విషయాలు ఇలా ఈ పని ఆ పని చూస్తున్నాను. కానీ అన్నీ అయిపోయి పనే ఉంది నాకు. అంతే కదా. ఈ పుస్తకాలు రాయటాలు ప్రింటింగ్లు అన్నీ అయిపోయినాయి కదండి. ఇంకా అలా ఒక్కొక్కటే అయిపోయినాయి. ఇంకా అలా 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 మీతో మాట్లాడటానికి కూడా ఇంక నాకు ఒక్కోటే అయిపోయింది కదండి. ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని పనులు ఉండబట్టి మాట్లాడవచ్చు. అంటే మనోమౌనంతో ఉండే మాట్లాడుతుందా లేదా? దేని ఏందైనా బెంగ బాధలు ఉన్నాయా? ఇది జరగకపోయినాయి. దేని ఏందైనా ఉందా? జరిగినా ఒకటే, జరగకపోయినా ఒకటే. ఎందువలన ఆ ఒక్కటేలోనే అన్నీ జరుగుతాయి. జరగనయే జరగవు, జరగరాని జరుగు, జరిగి జరుగుతానే ఉంటాయి. అందు గురించి ఏ లోకాలు తిరిగినా 14 లోకాలు దీంట్లోనే ఉంటాయి. ఏ లోకాలకు వెళ్ళినా ఈ అనంతుడే మనం. ఉన్నదంతా యథార్థం. ఆ యథార్థంతో అలా ఉండట్లేదు. మనం పుట్టుక మరణం, మరి ఇప్పుడు పుట్టేసాం, మరణం తప్ప మరలా పుట్టకుండా చేసుకునే అవకాశం మనమే చేసుకో. ఈ ప్రయత్న లోపం చేయకుండా అమ్మడం. దీపావళి శుభాకాంక్షలు అంటే ఏంటి? పరమాత్మే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉండిపో. ఇది శుభాకాంక్షలు. కాలంలో అనేక పండుగలు ఉంటూ ఉంటాయి. కాలగర్భంలో మనం కలిసిపోయి లోపల మనం ఇది తెలుసుకుంటున్నాం. ఆయుర్దాయం అన్నాళ్ళు ఏం చెప్తుంది? ఉన్ననాళ్ళు అలా ఆనందం బ్రహ్మగారు. పరమాత్మే నేను తప్ప రెండోది. నువ్వు దీపావళి అనుకుంటే దీపావళి,
నేను ఏమీ అనుకోను. నాకు ఏ పండుగైనా సర్వం బ్రహ్మమయం. ఏ పండుగైనా ఒక్కటే ఒకటే ఒకటే. బ్రహ్మంగా ఉండేవాళ్ళకి దేహంతో ఉన్నాము కానీ ఉండం. ఉన్నాం దేహంతో అయితే ఉంది మమేకం. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. నేనే అంత, నేనే అంత, నేనే అంత. ఎన్ని చదివినా ఎన్ని విన్నా ఇది తెలుసుకోవటానికి అనుభవం 24 గంటలు తరింత ఉండు, తన్మయ స్థితిలో ఉండు, పరమాత్మ మిగులుతావు. ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు మనం తెలుసుకున్నాం. ఉన్నది పరమాత్మే, లేనిది పరమాత్మ నుంచి వచ్చిన మాయ. అది భ్రాంతి కొలుపుతుంది, ఉన్నట్లుగా ఉంటుంది. నేను అన్నం తింటేనే కదా పొట్ట నిండినట్టు. అన్నం తినకుండా ఉన్నది ఉన్నట్టు ఉండిపోతానా? దేహం ఉంది, అన్నం తింటా, అన్నీ చేస్తాం. చేస్తూ చూస్తూ మాట్లాడుతూ వింటూ తింటూ అంతా బ్రహ్మార్పణంగా బతకాలి. వెనక తిరిగి ఆలోచించడం కానీ ఏముండవురా. బ్రహ్మంగా ఉండేవాడు రాబోయే కాలం కూడా ఉండదు. ఇప్పుడు జరిగేది ఉండదు, అంతకుముందు జరిగిందని ఉండదు. ఇప్పుడు జరుగుతా అంటే ఇందాకటికి ఇప్పటికి జరిగిపోయిందా లేదా? భూతకాలం దీంట్లోనే ఉందా లేదా? మళ్ళా ఆలోచించుకుంటే భవిష్యత్తు ఇంకొక సెకండ్ పోతే అది భవిష్యత్తే. వర్తమానం ఇందాక నువ్వు వచ్చినప్పుడు అది వర్తమానం. ఆలోచించు. ఈ వర్తమానంలోనే మనం పరమాత్మ మిగలాలి తప్ప ఏ ఆలోచన వచ్చినా అన్నీ కూడా బ్రహ్మాత్మం బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్నో బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పరమాత్మయే అంత. మూలాన్ని తెలుసుకున్నాం, మూలంగా మిగిలిన యథార్థాన్ని తెలుసుకున్నాం, యథార్థంగా మిగిలిన మార్పు చెందేదాన్ని తెలుసుకున్నాం, మార్పు చెందిన వాడిని తెలుసుకున్నాం. మార్పు చెందే దాంట్లో మమేకం అవ్వకుండా మార్పు చెందినవాడ నేను అన్న ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుసుకో. ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుసుకో. ఆత్మయే నేనని తెలుసుకున్నాక అనాత్మ విషయాలకి జోలుగా ఆత్మయే నేను తప్ప రెండు, నేను తప్ప రెండూ కూడా బ్రహ్మంలో బ్రహ్మము తప్ప రెండోది లేదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్నా, ఇన్ని సున్నాలు ఉన్నాయి. సున్నా బాగా తింటే సున్నాలే కదా వచ్చేది. శేషం కూడా సున్నా. మనకి ఎందుకమ్మా? దేహం ఉండగా అలా ఉండటే పరమాత్మ. ఇదంతా క్షణికం అనేక దేహాలు ఎత్తాయి. ఏ దేహం నీది అంటానికి ఉందా? నీది కాందేది నీదేది తెలుసుకున్నాం. ఇదంతా కానియే పరమాత్మ ఒక్కటే. అదే మనం తప్ప రెండోది లేదు. ఉన్నది ఒక్కటే, నేను తప్ప రెండోది లేదు. నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే అన్న భావంతో అలా ఉండటమే. పరమాత్మే నేను, పరమాత్మే. ఇది ఒకరు గొడవలు ఎవరికి కావాలమ్మా? జీవుడిగా వచ్చాం, దేహాన్ని ధరించాం. పరమాత్మగా
మిగులుతున్నావా లేదా? జీవుడే దేవుడు, మానవుడే మానవుడు, పరమాత్మే అందరం కూడా. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచనం సర్వదీ సాక్షిభూతం భావాతీతం గుణరహితం ఓం సద్గురుం తం నమామి. మనకి ఈ ఆనందంలో ఉన్న ఆనందం ఏ ఆనందాలు సాటి కావని తెలిసింది కదా. బ్రహ్మానందం, ఈ బ్రహ్మానందమే. బ్రహ్మంగా నువ్వు తెలుసుకున్నావు, అందరిలోనే ఆ బ్రహ్మాన్నే చూస్తున్నావు, బ్రహ్మంగానే వింటున్నావు, బ్రహ్మంగానే చూస్తున్నావు, బ్రహ్మంగానే మాట్లాడుతున్నావు. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, బ్రహ్మార్పణం. బ్రహ్మమే కదా, బ్రహ్మం బ్రహ్మంగా అర్పించేస్తాం. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి అన్నీ యజ్ఞంలో ఈ జరిగేదంతా కూడా బ్రహ్మార్పణమే కదా. బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం, అంతా ఆహుతంతా పరమాత్మగా, ఏ విషయవాసనలో లేవు, బ్రహ్మార్పణంగా మిగులుతున్నాం. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అసలు 24 గంటలు జీవించున్నంత కాలం కూడా జీవన్ముక్త స్థితే మనకి. విదేహముక్తి ఖాయం, ఖాయం. ఎందుకంటే మనం పరమాత్మ మిగులుతున్నాం కాబట్టి మనకి జీవన్ముక్తి. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. హాయిగా ఆనందో బ్రహ్మగా ఉండదు. పరమాత్మే నేను, పరమాత్మే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేహం ఉండగా చిన్న చిన్న తగిలినా నొప్పి. మరి శవానికి ఏముండవు, మొత్తం అంతా కాలిపోతుంది. పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి, బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతుంది. కట్టి కట్టిలాగా కాల్చిపోతాయి. మనం ఎవరో తెలుసుకున్నాక దేని మీద ఉంటుందమ్మా వ్యామోహం. వ్యామోహం దేని మీద? పరమాత్మే నేను. ఇది ఇది రక్తమాంసముగా అస్థి పంజరం దీనికై ఏలరా వ్యామోహం మానవ. ఇది రక్తమాంసముగా అస్థి పంజరం దీనికై ఏలరా వ్యామోహం. ఉన్నసేపు మళ్ళీ గృహస్థాశ్రమంలో ఉన్నాం, చక్కగా ఉండాలి. మళ్ళీ పిల్లలకి అయ్యి నేను సాధుగుడ్లు కట్టుకోవటానికి కుదరదు, గృహస్థుగానే ఉండాలి. సాధువులు మన గుడ్లు కట్టుకోవటానికి ఉండదు, వారు సన్యాసులు. కాబట్టి ఏ ఆశ్రమాన్ని మనం తీసుకున్నామో తెచ్చుకున్నామో ఆ ఆశ్రమం జీవిగానే బతుకుతాం. మళ్ళీ పిల్లలకు మనం ఎందుకు చెడ్డ పేరు అనిపించుకోవాలి? నీ ధ్యానం లోపల చేసుకో. నువ్వు బయటకు మామూలుగానే ఉండు, పిల్లలు వచ్చినా అన్ని మామూలుగానే ఉండు, అది కొనిపెట్టి అన్ని మామూలుగానే. నీ అనంతత్వంతో నువ్వు ఉండు, అందరిలోనే ఆ పరమాత్మను చూడు. దేహాలు చూడకు, గుణాలు చూడకు. రూపనామ గుణాలు చూసావా వారికి తెలీదు. మన భావన బట్టి మనకే దోషం.
వాళ్ళని అలా చూసామనుకో మనకే దోషం. వారు మనం చూసినా వారికే దోషం. మనం వారిని చూసినా చెప్పండి. వారు మనల్ని బ్రహ్మంగా చూస్తారు, దోషం. మనం వారిని బ్రహ్మంగా చూస్తాం, దోషం. అంతేకాని నీ భావంలోనే భాగ్యం. నేను ఎవరినైనా బ్రహ్మంగా చూస్తాను. మీరు నన్ను ఎలా చూస్తే నాకెందుకు? నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. మీ భావంలోనే భాగ్యం. ఉన్నదంతా నేనే, 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 నేను. అండపిండ బ్రహ్మాండంతుని. అంటే నీ ఏక తేజోమయం వచ్చేటి వలన నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. లేకపోతే నాకెందుకు? బతుకున్న గురుగారు లేరు, పరమాత్మే నేను. పోనీ అలా అని శాస్త్రవాక్యానికి సరిపోతుందా లేదా? ఉపనిషత్తులకి అవి సరిపోతున్నాయా లేదా? ఉన్నది నేనే. ఉపనిషత్తులు బోళ్ళు ఎన్నో సరిపోతుందా లేదా? మన వాక్యం సరిపోతుందా లేదా? మరి ఇదంతా బ్రహ్మం, అనంతంగా బ్రహ్మంగా పరమాత్మగా ఉండగలుగుతున్నాము అంటే ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు. అండ పిండ బ్రహ్మాండంతులు నేనే, నేనే, నేనే. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు. ఆయుర్దాయం ఉన్నంతకాలం కూడా అనంతంగా మిగలాలి. అనంతం మనలోనే ఉంది, అందరిలో ఉంది, అంతగా ఉంది, అనంతంగా ఉంది. అలా ఉన్నట్లే ఉన్నట్లే ఆలోచన విధానాన్ని మార్చుకుని అమ్మలో చక్కటి జీవితాన్ని గడపండి, హాయిగా ఉండండి. పరమాత్మయే మనం, పరమాత్మయే మనం. మనం తప్ప రెండోది, మనం తప్ప ఏకాత్మ స్వరూపం, ఏకాత్మ స్వరూపం. హాయిగా ఆనందో బ్రహ్మగా తెలుసుకున్నాకనమ్మా విడిగా లేవు. మనమే అంత తెలియకముందు వేరు. ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు కూడా ఆ పరమాత్మ ధ్యాసలో ఉంది. అందరినీ పరమాత్మగా చూద్దాం. వారు ఏం మాటలు మాట్లాడినా పరమాత్మగా వింటాం. దోషం లేకుండా, ఏ భావంలో లేకుండా భావరహిత స్థితిలో మనం అందరం ఉంటాం. ఉన్నదంతా నేనే, 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 నేనే. నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. ఈ ఊరు ఆ ఊరు అని ఏదైనా ఉందా? అన్ని ఊరిలోనే ఉన్నది బ్రహ్మ. తెలియనంతకాలం ఆ ఊరు వెళ్తున్నాం, ఈ ఊరు వెళ్తున్నాం. సెలవులు ఇచ్చేటప్పటికి ఎంత సంబరాలు అందరికీ. పరీక్షలు అయిపోయాక ఆ ఊరు వెళ్తున్నాం, ఈ ఊరు. ఇప్పుడు మనకి ఏ ఊరైనా వెళ్ళాలని ఉందా? అక్కడున్నా ఇక్కడున్నా అన్నీ నేనే కదా. నేను తప్ప రెండోది లేదు. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే. అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చూడలేదు. ఆలోచించు. ఏ వయసు ఎన్నాళ్ళు బతికే ఉంటాయి. ఎంత అనుభవిస్తున్నాం మా ఆనందాన్ని. పరమాత్మగా ఎలా మిగులుతున్నాం? దుఃఖం అనేది లేదరా. మీరు తలంపు పెట్టుకుంటేనే దుఃఖం. అయ్యో అయ్యో అంటే అయ్యో అయ్యోలాగా అయిపోతుందిరా. నువ్వు తలం పెట్టుకున్నావు అనుకో దుఃఖం.
ఆ? సుఖం ఇప్పుడు నేను మా ఊళ్ళో లేను, అమ్మ దగ్గర ఉన్నాను అనుకున్నావు అనుకో, నీకు ఏది కావాలనుకున్నావు? మంచిగా ఇలా జ్ఞానంగా వినాలనే కదా కూర్చున్నాను, సుఖం. అదే నేను మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ తోటి ఉన్నాను, ఇలా ఇవి పెట్టినందుకు ఇక్కడ కూర్చున్నాను అనుకున్నావు అనుకో, దుఃఖం వచ్చారు. అంటే రెండూ తిప్పేది మనస్సే కదా. అమ్మ దగ్గర ఉన్నాను హాయిగా, ఈ దీపావళికైనా జ్ఞానంగానే ఆఖరి వరకు ఇలాగే ఉంటాను ప్రతి అనే దృఢ సంకల్పంతో ఉంటాం. ఉన్నావా లేదా? మరి ఎంత రిలాక్స్. ఈ దేహం ఉండగా ఎలాగ తింటూ ఉంటాం, అన్ని మామూలే. ఆటి గొడవలు మనకి ఎత్తుకురా. మన యొక్క సంకల్ప స్థితి, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మభావంతో చాలా ఉంటూ ఉంటాం. పరమాత్మే, నేను పరమాత్మే. మధ్యలో వచ్చి ఎన్ని మారితే నాకు అసలు జ్ఞానం అజ్ఞానం లేదు తెలుసు. నాకు అజ్ఞానం అని అనుభూతి, వారి సుకృతాన్ని బట్టి అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను. మరి ఆ మనస్సే కదా తెలుసుకున్నట్టుంది, అంతకుముందు తెలియనప్పుడు తెలియనట్టున్నాను. రెండు ఒక్కటే కదా మనస్సే. మరి ఇప్పుడు చెప్పు, అజ్ఞానం ఉన్నారా, జ్ఞానం ఉన్నారా? మరి ఏముంది? నువ్వు ఏదైతే తలంపులో పెట్టుకుంటావో అదే ఉన్నావు. నీ మనసుని బట్టే కదా నీ భావన. అమ్మ విడుదల ఎప్పుడూ ఉంది. ఇగో పుట్టిన చోటకి ఎవరైనా వెళ్ళవలసింది. పుట్టాం, తల్లి గర్భం నుంచి వచ్చాం, శ్మశానానికి వెళ్తున్నామా లేదా? చెప్పు, ఎవరైనా దాచుకుంటారా? అంతా ఎంత అని దాచుకుంటారా? దాచుకుంటారు. మరి మన మూలంలోంచి వచ్చాం, మూలంగా మిగలవలసిందా లేదా? మధ్యలో ఈ ఆట బ్రహ్మాత్మకంగా బ్రహ్మాండంగా ఆట ఆడారు. అసలు ఏదైనా నాకు ఇంత సంకల్పం చూసేవారు. అసలు నేను పుట్టానా? పుట్టలేదు. నేను ఉన్నానా? లేదు. సంకల్పం ఉంటే ఉన్నాను రా, దేహంతో. సంకల్పం లేనప్పుడు లేదు. పుట్టానా? పుట్టలేదు. ఆలోచించు. నువ్వు నీకు విషయాలు పుట్టినాయి అనుకో, విషయాలు లేవు, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఇంక భావనలు ఏమవుతారా? వైకుంఠం ఎక్కడుంది చెప్పు? అసలు నేను తెలుసుకోవటమే కదా వైకుంఠం అంటే. విషయాల మీద మనసు వాలిందనుకో, నరకం అంటే ఎక్కడుంది? నరకమే కదా. లోపల కామ క్రోధ లోప మోహమ్మద్ మత్సరే అని లోపల నుంచి తనుకుంటా వచ్చి అలా తిట్టాలంటే ఎంత కష్టం రా. తిట్టించుకున్నవాడికే హాయి, తిట్టేవాడికే కష్టం. తిట్టాలంటే ఎంత లోపల నుంచి తెచ్చుకోవాలి. ఆడు ఎలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు, ఇది ఎలాంటిది, అది ఎలాంటిది, ఎంత కష్టపడితే వస్తాయి లోపల నుంచి. ఆ భావాలల్లా కార్యరూపం దాల్చి ఈ ఇంద్రియంతో వాక్కు దోషం వచ్చి, ఈ ఇంద్రియంతో ఇనేత్వం, ఏదో మనల్ని తిట్టారు ఈ చూసి అలా అలాంటి వాడు అసలేదా. కన్ను మాట్లాడుతుందంట, చెవు మాట్లాడుతుందంట. ఈ తిన్నంగా ఉండక లోపల పెట్టి ఈ లోపల నుంచి మన ఉద్రేకాలు ఆపుకోలేక మాట్లాడారు. అవునా కదా? అసలు ఇది ఎంత మంచిదిరా, నేను బ్రహ్మాన్ని అని ఎంత బాగా చెబుతోందిరా. కళ్ళు హాయిగా ధ్యానం చేసుకుంటాం, కళ్ళు తెరిచి, కళ్ళు మూసి. పాపం ఏం తప్పు చేసినరా? తప్పు అంతా నీ భావంలోనే కదా ఉంది. చెవులు ఏం చెప్తారా? చక్కగా బ్రహ్మం బ్రహ్మని మనం అనుకున్నది కూడా అది ఏంటాం. ఏ ఇంద్రియాలకి దోషం లేదు కదా. నువ్వు కల్పిస్తేనే కదా దోషం. దోషాన్ని కల్పిస్తే దోషం అందుతుందా లేదు. దోషరహిత స్థితితో ఉంటే దోషరహిత. అమ్మాయి తిన్నంగా ఉండగా సంస్కారం బాగోక
ఏయో ఏయో రోజు చేస్తాం. మనకెందుకురా, అవును. వస్తా ఉంటుంది పోతా ఉంటుంది. మధ్యలో ఈ బొమ్మలాట ఇంత కథ, మామూలు కథ మామూలు కథ ఏంట్రా? ప్రతి ఒక్కళ్ళ జీవితం ఒక్కొక్క కథ ఉంటుందా లేదు? అనేక రకాలుగా ఉంటుంది. విధి ఒక్కలాగే ఉండదు. అన్ని కథలు నువ్వు వింటా కూర్చున్నావు అనుకో, నీ కథ మళ్ళా పుట్టు జరుగుతుంది. చెప్పు, అన్ని కథలు వినకు, నీ కథతో నువ్వు ఉండు. నా కథ ఏంటి? నేను బ్రహ్మంగా మిగతుంది అని విని వెళ్ళనట్టు నువ్వు. ఎవరి కథ అయినా విని వెళ్ళనట్టు, మాట్లాడలేనట్టు, చూసి చూడలేనట్టు. ఈ అవయవాలన్నీ పైకి బాగానే ఉన్నాయి కదా బొమ్మలుగా. చెవిటోడు కానీ చెవు ఉంటుంది కదా, లోపలంటే కన్నబేరి సరి ఉండదు కానీ చెప్పు. అందరికీ నాలుగులు అన్నీ మామూలే కదా. అవయవాలు ఎంత గొప్ప, ఆ గొప్ప వాటిని మళ్ళీ జన్మలు తెచ్చుకోవటానికి వాటిని ఉపయోగిస్తావా? ఇంత గొప్ప జీవితాన్ని అనవసరంగా ఏడిపిస్తావా? ఏడిపి ఎవరు ఏడుతున్నారు? భావనా దోషం వల్లనే కదా ఏడుతున్నారు. అసలేరా ఉన్నది ఇది అయితే ఏడిపించురా. నవ్వు లేదు, ఏడుపు లేదురా. నీ భావంలో నువ్వు మంచి అనుకుంటావా ఆనందంగా ఉంది, చెడు అనుకుంటావా ఏడుతున్నావు. ఆనందంగా సంతోషంగా. ఆనందం అనేది బ్రహ్మానందం, అది ఆనందం. ఇది మనస్సు లక్షణం. సుఖం దుఃఖం కూడా మనస్సు లక్షణం. నువ్వేమనుకుంటే అదే జరుగు. ఇది సుఖం, ఇది దుఃఖం. వినిపించిందా? ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగు. మనకేంటంటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. పరమాత్మే నేను తప్పరండి. మనకు బ్రహ్మం ఎంత ఈజీగా నేర్పుతుందిరా. ఈ ఈజీని పట్టుకుని నేర్చురా, బాధపడటం, కష్టపడే శ్లోకాలు నేర్చుకోవటం. నీవు శ్లోకాలు ఇష్టమన్నావనే కదా ఉపనిషత్తు బ్రహ్మం చదివింది. అంతా బ్రహ్మార్పణంగా. ఏది నిజమైందా? ఏది అబద్ధం? ఏది నిజం? ఇష్టం ఉన్నావు రోజు ఆ శ్లోకాలు పట్టుకుని ఎలాడుతున్నావా? ఉపనిషత్తు అమ్మ చెప్పింది ఒకటేని మరి అందరికీ బోర్ కొట్టేటట్టుకు మానేసి నువ్వు అడిగావని బ్రహ్మోత్సవం. అలా ఎవరు ఏదో అడిగితే ఏదో రకంగా సత్సంగం జరగాలా లేదా? అందరి భావాలు సత్సంగం కోసం. ఒకరేమో మాట్లాడమంటారు, ఒకరు ధ్యానం చేయమంటారు, ఒకరు శ్లోకాలు చదవమంటారు. అమ్మ అలా ఉంచేయండి అంటుంది మన సుజాతమ్మ. ఉంచేయండి అంటే ఏమి చెప్పకుండా ఉండిపోతారంటే మీరు అందరూ రాకుండా పీజీలోకి వెళ్ళిపోతారా? ఆ నుంచి పీజీ వరకు చెప్పేటప్పటికి 2 సంవత్సరాలు పట్టింది. అవునా? మీ అనుభవంలో ఉన్నది ఒక్క మాటే. మీ అనుభవంలోకి వచ్చేటప్పటికి నువ్వు వచ్చినాడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు బాగున్నావా లేదా? మరి అనుభవం లేకముందు ఇంతవరకునే శ్రవణానందం, మనన నిధిధ్యాసం నీకు నువ్వే కదా చేస్తున్నావు. శ్రవణం కూడా నువ్వు వింటేనే కదా తెలియబడ్డది. అసలు అమ్మ జ్ఞానం అనుభూతి మామూలు వాళ్ళకి పాపం అంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇదిలో లేక పుణ్యం వల్లనేరా. పాపకర్మలు వదిలి పుణ్యం వల్లనే మనం ఇలాగా బ్రహ్మంగా ఉండగలుగుతాం. లేకపోతే ఉండలేము. పాపకర్మలు చేస్తే పాపలోకాలు, పుణ్యకర్మలు చేస్తే ఈ భూలోకం అలాంటిదో ఆ లోకాలు కూడా ఉన్నాయి కదా. తిరిగి 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 జీవయాత్ర ఎంత కష్టమా. తల్లి గర్భంలో అలా ఎంత నలుగుతాం. అయిపోయింది ఇంకా మళ్ళీ మనం నలగకుండా మరణం కూడా వచ్చేస్తుంది. పని అయిపోయింది. మళ్ళీ పుట్ట సావు లేకుండా ధీమాగా లేదా? ప్రతి ఒక్కరికి అందరూ ఉండగలుగుతున్నారు కదా.
నేను జీవన్ముక్తుడిని, నేను జీవన్ముక్తుడిని అని ఇక్కడ మీకు అనుభవం చెప్పలేకపోయినా మీ లోపల ఉందా లేదా? సత్వంలో అందరికీ జీవన్ముక్తిగా ఉంటున్నారా లేదా? ఇక్కడ చెప్పలేదు మీరు. చెప్పమంటే అమ్మ దగ్గర ఏమీ చెప్పలేదు. మౌనం వచ్చేస్తుందంట అమ్మ దగ్గర. అలాగే అన్నీ వదిలేదు. కానీ అందరూ జీవన్ముక్తిగా దర్జాగా ఉన్నారు. ఏ భావంలో లేదు. ఎందువల్ల ఉన్నారు? తానే అన్నాక విడిగా ఏమీ లేదు. పరమాత్మే నేను, పరమాత్మ నేను తప్పలేదు, నేను తప్పలేదు. సర్వకాల సర్వావస్థలందును ఉన్నది ఎవరు చెప్పు? బ్రహ్మే కదా. నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా ఇదే కదా ఉంది. నీ తాతలు ఎన్ని యుగాలైనా ఇదే కదా ఉంది. విజయనగర సామ్రాజ్యం ఎంత బాగా ముత్యాల వీధుల్లో ఉండి ఏయో విజయనగర సామ్రాజ్యాన్ని ఎంత వర్ణిస్తారు. అవన్నీ ఏమైపోయినాయిరా? సామ్రాజ్యాలన్నీ ఏమైపోయినాయి? అన్నీ మార్పు చెందినాయా లేదా? పరమాత్మే నేను, నేను తప్ప రెండోది అన్న భావంతో కదా మనం ఉండదు. విడిగా ఉన్నామంటే మనం అందరం విడిగా ఉన్నామని విశ్వంలోనేనా ఉంటా? నీళ్ళు నా ఇల్లు విడివిడిగానే ఉన్నావు, కానీ అందరిళ్ళు విశ్వంలోనేనా ఉన్నాయి? చెప్పరా? విశ్వంలోనేనా ఉన్నాయి అందరిళ్ళు, కానీ నీ ఇల్లు వేరు, నువ్వు వేరు, నేను వేరు అన్నయ్య. ఏది వేరు? దీంట్లోనే ఉన్నాం. నువ్వు వేరు, నేను వేరు అనుకున్నాం. ఉన్నాం లేదా? నీ ఇల్లు నా ఇల్లేనే ఇక్కడే ఉన్నాయా లేదా? ఈ అవయవాలన్నీ నీకు అవయవాలు, ఈ దేహం, ఈ అవయవాలన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి లేదా? ఇలాగ ఒక్కొక్కటి తత్వవిచారం చేసుకోండి. మీతో చెబుతా అంటేనే నాకు వస్తుంది, లేదా నాకు తెలియదు ఏమి అని నేను ఏమీ అనుకోండా. ఊరికి అలా ఉంటాను అంతే. చిన్నప్పుడు అయిపోయింది తత్వవిచారం అంతే. అలా అన్ని అవయవాలు ఎంత విశ్రాంతిని తీసుకుంటాయో ఛార్జింగ్ అవుతూ ఉన్నాయి. వాడేస్తాం రా, రోజు ఛార్జింగ్ని వాడేస్తున్నాం. అందు గురించే కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి రా, ఛార్జింగ్ అవుతుంది. చూడు ఇన్వర్టర్ ఛార్జింగ్ ఎంత కావాలంటే అంత తీసుకుంటాం, మళ్ళీ వదిలేస్తుంది. అలా ఇది కూడా అంతే. ఇది ఇన్వర్టర్ లాగా బాడీ. పరమాత్మే పరమాత్మే నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. ఉన్నది నేనే, ఉన్నది నేను అనంతంగా ఉన్నదాన్ని. దీన్ని ముక్కలు చేయరా, కత్తున్నారు. రంగు రూపం ఉందా? నిరాకారానికి ఎన్నో ఉంటాయి. శబ్ద స్పర్శ రూప స్కందాలు ఉన్నాయా దానికి? కళ్ళు ముక్కు చెవులు నోరు లేదు. కానీ ఈ మూలం నుంచే మనం చైతన్యంగా పట్టి మన దేహాన్ని ధరింపజేస్తారు. ఈ దేహంతో అలా ఉన్నది నీకు, నేను తప్పలేదు. ఉన్నది నీకు, నేను తప్పలేదు. పరమాత్మే నేను. ఇలా వానొత్తే ఎక్కడ పడుతుందిరా? పైనుంచి వానొత్తే భూమి సముద్రంలో పడినా అది ఆవిరయ్యి, నదుల్లో పడినా మళ్ళీ అవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆవిరయ్యి ఎండకి మళ్ళీ వానలాగా బయలుదేరిందా లేదు? వాన ఎక్కడ ఉంటుంది? మధ్యలో నిలబడిపోతుందా? కాదే, కిందకే కదా దిగుతుంది.
పైనుంచి వాన ఎలా వస్తుంది? ఈ సముద్రంలోదే కదా నీరు ఆవిరయ్యి మేఘాల రూపంగా వెళ్ళి, అవునా? అదే వర్షంతో ఉందా లేదా? వానాకాలం, వాన, వేసవకాలం ఆవిరి చేసి మళ్ళీ నదులు మళ్ళీ ఎప్పుడులాగా అంతా సృష్టిగా విరాట్మంగా జరుగుతుంది. ఈ చక్రం రా, ఈ అన్ని ఆకులు రా, ఈ రుసుకు ఏదైనా ఉంటుందా? ఈ రుసు తెలదు, ఓకే ఇలా చక్రం తిరుగుతాం. ఆ మూలంతో మూలంగా ఉంటాయి. మన జన్మమైన దుఃఖ ప్రవాహం ఉన్నది నేను తప్పలేదు, ఉన్నది నేను. భూమానంద స్థితిలో కృష్ణుడు ఉన్నాడు అంటున్నారు. కృష్ణుడు నువ్వు కదా, రాముడు నువ్వు కదా. ఆ స్థితిలో ఉండాలా హాయిగా. అవతారాలు దాల్చారు, కొన్ని అవతారాలు దాల్చారు. అవి ఇప్పటికీ కాదు, ఎప్పటికీ ఉండిపోతున్నాయి కదా అవతారాలు. మనం కూడా అవతార పురుషులేరా. మనం మాయతో మమేక అవ్వకుండా ఉంటే మనం కూడా రాముడు కృష్ణుడు లాంటి వాళ్ళమే కదా. వారిలోనే ఆత్మే, మనలోనే ఆత్మే ఉందా లేదా? ఉందా? చెప్పింది తప్ప రైటా? అవి ఎవరిలో అయినా ఒకే పరమాత్మ ఉన్నాడా లేదా? వారు ఏంటంటే మాయకు లోపడకుండా మాయాతీతంగా మహాత్ముడుగా పుట్టింది. మనం మాయలో ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఈ బ్రహ్మాండ చుట్టూ మానేసి ఈ నిజం, ఈ నిజం అనుకున్నప్పుడు మనం ఆ మాయతోటి మమ్మీపోయిపోయి జన్మకొచ్చాం. ఆ మాయకి అతీతం అవ్వకుండా భక్తులు కోరిక మీదదే కదా అవతార పురుషులు ఉద్భవించారు. అంతే కదండి. దశరథ మహారాజుకి మరి తపస్సు ఎత్తాను కదా రాముడి, లక్ష్మణుడేమో ఆదిశేషుడు, శంకు చక్రం భర్త. అలాగా అవతార పురుషులు మరి పుట్టి మరి జన్మని చక్కగా ఈ జీవుని ఉద్ధరింపజేస్తున్నారా లేదు? యుద్ధాలు ఎప్పుడు వస్తానంటే కురుక్షేత్రంలోనే యుద్ధం ఉందా లేదు? మరి రావణుని సంహరించినప్పుడు యుద్ధం ఉందా లేదా? ఇప్పుడు మనం కరోనా యుద్ధంలో ఉన్నామా లేదా? యుద్ధం ఎప్పుడు ఎగస్పార్టీ ఉంటుంది అంటే సృష్టి స్థితి లయాలు జరుగుతుంటాయి. పుట్టింటాడు, మళ్ళీ దాన్ని స్థితి చేస్తూ ఉంటాడు, లయం చేస్తాం. మనం ఇది తెలుసుకున్నాం అనుకో లయం అయిపోతాం. ఈ స్థితి అంతా కూడా తెలుసుకున్నావురా, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానని స్థితి నీ అనుభవం అంతా అలా ఉందనుకో, లయం ఆటోమేటిక్గా ఉంది. ఉన్నది రేని నేను తప్పలేండి, ఉన్నది రేని నేను తప్పలేండి అన్న భావంతో ఉండిపోతూ ఉంటుంది. ఏ రోజైనా ఈ 24 గంటలైనా ఏదైనా మారిందా? తిథులు నక్షత్రాలు ఎన్నో మారుతున్నాయి, అలా అలా తిరుగుతాను. కాలచక్రం ఇది, కాలచక్రంలో ఇలా జరుగుతాను. మనం కాలగర్భంలోకి వెళ్ళే లోపల మన గురించి మనం తెలుసు. ఇక్కడ విశేషం అది. దీంట్లో ఉండి ఎంత రిలాక్స్గా ఉంటుందా. నాకు ఎంత తిన్నా సరిపోతుంది. అస్తమానం ఆ తిండి ఈ తిండి అని మనసులో, ఎందుకంటే ఈ రిలాక్స్ అవ్వటం అదే ఆహారం రా. మనస్సు ఉంటేనేమో బాహ్య ఆహారం ఎక్కువగా కావాలి. ఇప్పుడు దేహానికి సరిపడి తింటున్నాం, ఎక్స్ట్రా మనస్సుగా అంతే తీసుకో.
ఎవరి గురించి వారు చూసుకోవటం మానేసి అసలు ఇతరులు అనేవారు లేదురా. తానే తాను తప్ప రెండోది అన్న పిండ బ్రహ్మాండంతో రెండున్న ఈ అనంతుడితో అలా ఉండటం మానేసి ఎందుకు భావనా దోషం లేకుండా జ్ఞానాగ్ని వల్ల దగ్ధం చేసేస్తుంది, జన్మలు లేకుండా చేసేస్తుంది. మీ ఊపిరి ఉన్నంత కాలం కూడా పరమాత్మే పరమాత్మే. కాలం ఏమైంది, విషయాలన్నీ ఏమైంది, కాలం ఏమైంది, విషయాలు ఏమైంది. ఆసక్తి ఉందా, విరక్తి ఉందా? ఏమీ లేదు. నీకు రాత్రి పగలు ఇంత టైం ఉండగా నీ గురించి నిన్ను చూసుకోమంటే దేహ సంబంధికులు కొంతవరకునే కదా చేసి 24 గంటలు నీ గురించి నువ్వు చూసుకోవచ్చు కదా. ఖాళీ లేదా నీకు? ఇంత రేం పగలు హాయిగా ఉంటుంది మానేసి పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలా లేదా? సరే అగదు ఒకసారి చూడు. ఇది సరే ఏది అక్కకి కట్టొద్దు, వస్తుందేమో వస్తే దాన్ని చెప్పింది పరమాత్మ. ఇదిగో ఇక్కడ సెలవు మాట్లాడుతుంది, ఏమో వస్తుంది. పరమాత్మే నేను తప్పనండి, నేను తప్పనండి. ఉన్న యథార్థంతో అలా హాయిగా ఆనందం. ఈ ధ్యానమే 24 గంటల్లో జరగాలి. మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడే ధ్యానం అనుకోకండి, 24 గంటల్లో జరగాలి. ఏ విషయంలోకి వెళ్ళినా సరే మీ గురించి మీరు ఇలా కళ్ళు మూసుకుని కూర్చోటానికి గృహస్థం ఆత్మానం కుదరవు కదా. 24 గంటలు జరగాలి. జరగకపోతే ఆలోచన టైం ఎంతకమ్మా వేస్ట్ చేసుకుంటాం. ఉందా పరమాత్మే ఉంది. నువ్వు ఈ ఫ్యాన్లు ఈ లైట్లు చూసావంటే అవి కన్నా దీన్నే చూస్తే ఇదే కన్నా. దీన్ని చూడటం నేర్చుకోండి ఇంట్లోనే. అలా హాయిగా కళ్ళు తెరిచి ధ్యానం చేయండి. కళ్ళు తెరిచి ధ్యానం చెప్తే కళ్ళు తెరిచి ఎవరితో మాట్లాడినా అలా ఈ అనంతత్వంతో టచ్ అయిపోతుంది. అందరినీ ఆ బ్రహ్మంగా చూడు. అయితే
బ్రహ్మ బ్రహ్మైవతేన గంతవ్యం సమాధిన పరమాత్మే